ఫస్ట్ 35 మందికి నామినేటెడ్ బాధ్యతలు స్వీకరిస్తున్న మెట్టు సాయి కుమార్, ఎంఏ ఫహీం అంటూ కార్పొరేషన్ పదవులు అప్పగిస్తూ అధికారిక ఉత్తర్వులు, ఉదయం ఉత్తర్వులు, సాయంత్రానికే బాధ్యతలు. దాదాపు 2.5 నెలలు ఆలస్యంగా మార్చిలో 37 మందికి కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతలు ఇస్తూ నోట్ రిలీజ్. తాజాగా ఉత్తర్వుల్లో కనిపించిన సిఎస్ జగదీశ్వరరావు, శారద పేర్లు అంటూ 37 మెంబర్స్ కి ఆ రోజు మొత్తం 54 పదవులల్లా 37 పదవుల్ని ఆ రోజే ఫైనల్ చేసారు. బట్ అందులో ఈ ఇద్దరు పేర్లు మాత్రం ఆపినట్టుగా. జగదీశ్వరరావు అట్లే శారద వీళ్ళిద్దరు పేర్లు లేకుండా 35 మందికి ఇమీడియట్ గా నిన్ననే బాధ్యతలు కూడా అప్పగించినట్టుగా గాంధీ భవన్ లో బాధ్యతలు కూడా తీసుకున్నట్టు కనిపిస్తా ఉంది. 35 మందికి కార్పొరేషన్ పదవులు అప్పగిస్తూ సోమవారం ఉదయం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సాయంత్రం లోపే మెజారిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 2.5 నెలల తర్వాత అధికారికంగా ఉత్తర్వులు వచ్చాయి. మార్చి 16న 37 మందిని కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రకటిస్తూ సీఎంఓ వర్గాల నుంచి ఓ నోట్ రిలీజ్ అయింది. సో అందుకోసమే ఇక్కడ త్వరలో మరికొందరికి 15 నుంచి 20 నామినేటెడ్ పోస్టులు, అంటే ఇక్కడ 54 పోస్టులలో ఇంకొక 17 ఉండాలి. బట్ ఇక్కడ ఒక 2 పేర్లు కనిపిస్తలేవు. అంటే ఆ 2 ప్లస్ ఇంకొక 15 అంటే 17 వరకు, 15 నుంచి 20 వరకు వస్తాయని చెప్పడానికి ఈ వార్త వచ్చింది. అయితే అన్ని కూడా స్టేట్ ర్యాంకు కోవలోనివే. జాబితా తయారీకి కేంద్ర ప్రభుత్వం కసరత్తు, ఫైనల్ కాగానే సీఎం ఆమోదంతో ఉత్తర్వులు అంటూ ఒకసారి చూడండి ఏ పదవులు ఎవరెవరికి వచ్చినాయి, ఏ కార్పొరేషన్ కి ఎవరు చైర్మన్ చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి అధికారికంగా ఉత్తర్వులు అందుకున్న చైర్మన్లు వీరే అంటూ అన్వేష్ రెడ్డి స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, కాసుల బాలరాజు స్టేట్ ఆగ్రో ఇండస్ట్రియల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జంగా రాఘవరెడ్డి కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్, మానాల మోహన్ రెడ్డి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్, రాయల్ నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. సో జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్, మెట్టు సాయి కుమార్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్, ఎండి రియాజ్ తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్, పోదెం వీరయ్య తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ, కాల్వ సుజాత తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్, ఆర్ గురునాథ్ రెడ్డి పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్ గిరిధర్ రెడ్డి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ ఇన్ జంట నగరాలు సెట్విన్. సో జనక్ ప్రసాద్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి, ఎం విజయబాబు రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ లిమిటెడ్, సో సత్యనారాయణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్, అనిల్ ఈరవత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, నిర్మలా జగ్గారెడ్డి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, అనితా ప్రకాష్ రెడ్డి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేషన్. సో మన్నె సతీష్ కుమార్ టెక్నాలజీ సర్వీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, చల్లా నరసింహారెడ్డి అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్. సో నరేంద్ర రెడ్డి కే శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఈ వెంకట్రామరెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రామరెడ్డి మల్రెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ, పటేల్ రమేష్ రెడ్డి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎంఏ ఫహీం తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్, బండ్రు శోభారాణి తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార సంస్థ, ఎం వీరయ్య వికలాంగుల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కె శివసేన రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్, అలేఖ్య పుంజాల తెలంగాణ సంగీత నాటక అకాడమీ, ఎన్ ప్రీతం షెడ్యూల్ కులాల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నూతి శ్రీకాంత్ రాష్ట్ర బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, బెల్లయ్య నాయక్ షెడ్యూల్ ట్రైబ్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్, కొట్నాక తిరుపతి రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ అభివృద్ధి సంస్థ, జరిపేట జైపాల్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంఏ జబ్బార్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అంటూ పూర్తిగా 35 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా నిన్న అంటే చాలా మట్టుకు మెజారిటీ చైర్మన్లంతా కూడా నిన్నే బాధ్యతలు స్వీకరించినట్టుగా చూసినాం. అయితే ఇక్కడ దీనిపైన భిన్న వాదనలు ఉంటాయి. ప్రభుత్వంలో ఎవరికైతే అకామిడేట్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళని మాత్రమే ఇక్కడ ఉపయోగించుకుంటారు, సమర్థుల్ని పెట్టట్లేదు అని చెప్పి గత ప్రభుత్వాలలో చాలా సార్లు దాని గురించి వార్తలు వచ్చినాయి. సమర్థులైనటువంటి చైర్మన్లు లేక ఆయా కార్పొరేషన్లు సరిగా పనిచేయట్లేదు, సరిగా ముందర పడట్లేదు, అభివృద్ధి చెందట్లేదు అని చెప్పి వచ్చిన వార్తలు కోకొల్లలు. సో అందుకోసమే ప్రభుత్వం కావాలనుకుంటే అక్కడ సమర్థులైన వాళ్ళని కూడా పెట్టొచ్చు, కానీ అకామిడేట్ చేయడం కోసం ఎవరికైతే టికెట్లు ఇస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు టికెట్లు రాకపోతే వాళ్ళని అకామిడేట్ చేయడంతో పాటు పక్క పార్టీల నుంచి తీసుకొచ్చుకున్న వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. సో ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశం కొంతమంది ఒక 50 మందిని మళ్ళీ ఇట్లా కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించే అవకాశం ఉంటది. ఇక వీళ్ళకి జీతభత్యాలు, వీళ్ళకి ఇచ్చే అలవెన్సెస్ అవన్నీ అయితే మీకు తెలుసు. ఒక కార్ ఇస్తారు, ఒక కార్తో పాటు ఒక గన్మెన్ ఉంటాడు కొంతమందికి, వాళ్ళతో పాటు 1+1 తో పాటు ఒక 2 లక్షల రూపాయలు జీతం ఇచ్చో 50,000 రూపాయలు అలవెన్స్ ఇస్తారు. సో వీళ్ళు ఏమైనా చేస్తారా అంటే ఏం చేస్తారు మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. సో కార్పొరేషన్ చైర్మన్ల పేరిట
మరి ప్రభుత్వ సొమ్ముని వృధా చేస్తా ఉన్నారని చెప్పి గతంలో చాలా సార్లు చాలా మంది మాట్లాడారు. కానీ దానికి ఆప్షన్ ఏం లేదు. మరి ఖచ్చితంగా ఆ కార్పొరేషన్ ఎవరో ఒకరు చూసుకోవాల్సి ఉంటది కాబట్టి దానికి చైర్మన్ గా పెట్టి చేస్తారని చెప్పేసి ఇక్కడ ఈ 35 మందితో పాటు ఇంకొక 17 మంది వరకు వచ్చే అవకాశం ఉంటుంది.